Good evening, students. My name is Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College, Vandapalli. Okay. In previous class lo manam home ane colorful wall ni lesson start chesam. దాని కంటిన్యూస్ పార్ట్ అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, చూడండి ఫస్ట్ పాయింట్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే ఇవి ఎగ్జామ్ లో బిట్స్ కింద కూడా వస్తాయి. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ ని ఎగ్జిస్ట్ చేసుకోవడం, దాన్ని ఏమంటారంటే అకామిడేషన్. ఓకే, the process of existing focal length itself is called accommodation. Focal length of eye lens ఎంత నుంచి ఎంత వరకు 2.27 నుంచి 2.50. ఓకే, ఏంటి సెంటీమీటర్స్ 2.25 to 2.5 సెంటీమీటర్స్. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అడుగుతాడు అకామిడేషన్ తాలూకా రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. 2.27 నుంచి 2.50. ఓకే, 2.5 అన్నా ఓకే, నో ప్రాబ్లం. యూనిట్స్ ఆర్ సెంటీమీటర్స్. సెంటీమీటర్స్లో ఉన్నప్పుడు ఇది ఇచ్చాడు. మీకు తెలుసు కదా, మీటర్లోకి మార్చాలంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. ఓకే, తెలుగులో చూడండి, కంటి కటక నాభ్యంతరం ఎంత నుంచి ఎంత వరకు 25/10, దట్ ఈస్ 2.5 సెంటీమీటర్స్. 25/11 2.7 సెంటీమీటర్స్ వరకు మారుతూ ఉంటుంది. ఓకే, ఫోకల్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈ 2 పాయింట్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తెలుగు మీడియం తెలుగులో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే ద మెయిన్ డిఫెక్ట్స్ ఆఫ్ ఐ విజన్. ఐలో ఉండే కొన్ని మెయిన్ డిఫెక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ చూడండి, మయోపియా, అశ్వదృష్ట్య. ఓకే, దీంట్లో మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే మయోపియా అంటే ఏంటి. చూడండి, దగ్గరగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి, అంటే మనకి ఏదైతే నియర్గా ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అవి ఈజీ టు విజిబుల్. ఓకే, దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు. ఓకే, వి కెనాట్ సీ ద లాంగర్ ఆబ్జెక్ట్స్. లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి కనబడవు. ఓకే, మయోపియా ఏం చెప్తుంది, దగ్గరగా ఉన్నవి కనబడతాయి, దూరంగా ఉన్నవి కనబడవు. ఓకే, ఏ పర్సన్ కెన్ సీ నియర్ ఆబ్జెక్ట్స్, కెనాట్ సీ లాంగ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అది మెయిన్ పాయింట్ అన్నమాట. దగ్గరగా ఉంటే చూడగలుగుతాం, దూరంగా ఉంటే చూడలేము. ఏంటని అడుగుతాడు బిట్స్లో, కాబట్టి దాన్ని ఏమంటారు, మయోపియా. ఓకే, సెకండ్ పాయింట్, మయోపియాలో ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, బిఫోర్ రెటీనా. రెటీనాకి ముందే ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే చూడండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం, రెటీనా దగ్గర ఫామ్ అవుతుంది. ఇదేమించి హ్యూమన్ ఐ. హ్యూమన్ ఐలో మనకు గుడ్ ఎలా ఉంటుందని చెప్పాను, బై కాన్వెక్స్. ఓకే, బై కాన్వెక్స్. చూడండి, బై కాన్వెక్స్. ఓకే, మయోపియాలో ఏం జరుగుతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా. రెటీనా ఇక్కడ ఉంటే, ఈ పార్ట్ రెటీనా ఉంటే దానికి ముందే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, రెటీనాకు ముందు జరుగుతుంది. ఓకే, ఈ డిఫెక్ట్ని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలంట, చూడండి, దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్. ఓకే, కాన్కేవ్ లెన్స్ అంటే ఈ డిఫెక్ట్ పోవడానికి, అంటే ఏంటి, దూరంగా ఉన్నవి కూడా కనబడడానికి ఏం యూజ్ చేయాలి, కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తే మన ఆబ్జెక్ట్స్ని ఈజీగా అండర్స్టాండ్, ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. చూడండి, ఐ తీసుకున్నాను, హ్యూమన్ ఐ, దిస్ ఈజ్ కాన్వెక్స్. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తున్నాను. ఏమైంది, ఇమేజ్ అనేది రెటీనా పైన పడడం జరిగింది. ఏమైంది, ఆబ్జెక్ట్ ఎక్కడో తీసుకున్నాం బై యూజింగ్. ఇంతకుముందు మన కంటిలో ఉండే కాన్వెక్స్ అనేది ఉపయోగపడి ఏమైంది, రెటీనాకు ముందే ఇమేజ్ అనేది పడడం చూసాం. కానీ ఈ డిఫెక్ట్ ఏదైతే మయోపియా ఉందో, ఈ డిఫెక్ట్ని తగ్గించడానికి బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్. ఓకేనా, కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసి ఈ డిఫెక్ట్ని తగ్గించవచ్చు. ఓకే,
చూడండి ఏమైంది, ఇక్కడ ఇమేజ్ అనేది రెటీనా పైన పడింది. ఇందులోంచి వచ్చే ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే చూడండి, మయోపియా డిఫెక్ట్ ని తగ్గించడానికి వాడే లెన్స్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అక్కడ ఇచ్చే ఆప్షన్స్ లో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ఇంకా స్పెరికల్ మిర్రర్, ప్లెయిన్ మిర్రర్ అని అడుగుతుంటాడు. బట్ ఇక్కడ ఏం యూజ్ చేస్తే తగ్గుతుంది డిఫెక్ట్? కాన్కేవ్ లెన్స్ ని యూజ్ చేస్తే తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఫోకల్ లెంత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఫోకల్ లెంత్ డిపెండ్స్ ఆన్ -d. ఎందుకు? దీని తాలూకా డైరెక్షన్ అనేది ముందు డైవర్జెంట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి కాబట్టి -d డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు స్క్రీన్. ఓకే, ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుంది? ఫోకల్ లెంత్ f ఈజ్ ఈక్వల్స్ టు -d. ఓకేనా స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ డిఫెక్ట్ చూద్దాం. దీన్ని హైపర్మెట్రోపియా, దీర్ఘ దృష్టి. చూడండి ఇది మయోపియాకి ఆపోజిట్ గా ఉంటుంది. చూడండి, ఏ పర్సన్ కెన్ సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, అంటే దగ్గరగా ఉన్న వస్తువులన్నీ బాగానే కనబడతాయి. బట్ కెనాట్ సీ, ఏ పర్సన్ కెన్ సీ ద డిస్టెన్స్ ఆబ్జెక్ట్, అంటే దూరంగా ఉన్న వస్తువులన్నీ బాగానే కనబడతాయి. బట్ కెనాట్ సీ డిస్టెంట్ నియర్ ఆబ్జెక్ట్స్, అంటే మనకి ఏవైతే దగ్గరగా ఉంటాయో ఆ వస్తువులు కనబడవు, కానీ దూరంగా ఉన్న వస్తువులు మాత్రం బాగానే కనబడతాయి. దాన్ని ఏమంటారంటే హైపర్మెట్రోపియా. ఓకే, హైపర్మెట్రోపియా అంటే ఏంటి? డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ సీన్ వెరీ క్లియర్లీ, వీ కెనాట్ సీ ద నియర్ ఆబ్జెక్ట్స్. చూడండి, దూరంగా ఉన్న వస్తువులను చూడగలడు, దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేదు. ఓకే, ఈ కండిషన్ ఉన్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇమేజ్ ఫౌండ్ బియాండ్ ద రెటీనా, అంటే రెటీనాకి దగ్గరలో ఫామ్ అవుతుంది. చూడండి, కామన్ ఐ కాన్వెక్స్ నుంచి తీసుకుంటే ఇదంతా రెటీనా అనుకుంటే రెటీనాకి జస్ట్ దగ్గరలో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది, అంటే రెటీనా కొంచెం బయటకు వెళ్ళిపోతుంది. చూడండి, ఈ దోషం గల వారికి ప్రతిబింబము రెటీనా పొరకు వెనక ఏర్పడుతుంది. ఓకే, ఈ డిఫెక్ట్ ఏదైతే హైపర్మెట్రోపియా ఉందో ఈ డిఫెక్ట్ పోవాలంటే ఏం వాడాలంట? బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్. మనం గ్లాసెస్ యూజ్ చేస్తాం కదా, అందులో కాన్వెక్స్ లెన్స్ గ్లాసెస్ అనేవి ఉంటాయి, లెన్స్ను వాడితే అప్పుడు ఏమవుతుంది? ఈ డిఫెక్ట్ అనేది క్యూర్ అవుతుంది. తెలుగులో కుంభకర కటక నాభ్యంతరం వాడడం వల్ల దీర్ఘదృష్టి అనేది తగ్గడం జరుగుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఇందులో వచ్చేసరికి ఫోకల్ లెంత్ ఫార్ములా ఏంటంటే f ఈజ్ ఈక్వల్స్ టు 25, d అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ బై d మైనస్ 25. f ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇంటూ d బై d మైనస్ 25. చూడండి, మయోపియాకి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే మయోపియా అనేది దగ్గరగా ఉన్నది కనబడుతుంది, దూరంగా ఉన్నది కనబడదు. హైపర్మెట్రోపియాలో దూరంగా ఉన్నది కనబడుతుంది, దగ్గరగా ఉన్నది కనబడదు. ఓకే, మయోపియాలో సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే రెటీనాకి ముందు ఇమేజ్ అనేది పడడం జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్టయితే రెటీనాకి అవతల అంటే కొంచెం దగ్గరలో ఇమేజ్ పడడం జరుగుతుంది. ఓకేనా, అక్కడ ఏం యూజ్ చేస్తాం? బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్ టు రెడ్యూస్ ద డిఫెక్ట్. ఆ దోషం పోవడానికి అక్కడ కటకం యూజ్ చేస్తాం, ఇక్కడ కుంభకర కటకం యూజ్ చేస్తాం. డిఫెక్ట్ పోవడానికి కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడైతే కాన్కేవ్ లెన్స్, ఇక్కడైతే కాన్వెక్స్ లెన్స్. అక్కడ ఫోకల్ లెంత్ వచ్చేసరికి f ఈజ్ ఈక్వల్స్ టు -d, ఇక్కడ ఫోకల్ లెంత్ వచ్చేసరికి f ఈజ్ ఈక్వల్స్ టు 25d బై d మైనస్ 25. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ నోట్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫెక్ట్ ప్రెస్మయోపియా. చూడండి, ఇది ఎక్కువగా ఎవరికి వస్తుందంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, ఎవరైతే వయసు అయిపోతుందో వారికి వస్తున్న డిఫెక్ట్ ఏంటి? ప్రెస్మయోపియా. ఓకే, చూడండి, ఈ డిఫెక్ట్ వచ్చిన వాళ్ళకి అంటే ఈ డిఫెక్ట్ వచ్చిన వాళ్ళకి ఏం కనబడుతుందంట? అసలు ఏమీ కనబడదు, నియర్ ఆబ్జెక్ట్స్ కనబడవు, డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ కూడా కనబడవు. యాజ్ లైక్ అలాగా మయోపియాలో చెప్పుకున్నాం. మయోపియాలో ఏం చెప్పుకున్నాం? దగ్గరగా ఉన్నవి కనబడితే దూరంగా ఉన్నది కనబడదు. హైపర్మెట్రోపియాలో దగ్గరగా ఉన్నది కనబడుతుంది, దూరంగా ఉన్నవి దగ్గరగా ఉన్నవి కనబడుతుంది, దూరంగా ఉన్నవి కనబడదు. మయోపియా దూరంగా ఉన్నవి కనబడుతుంది, దగ్గరగా ఉన్నది కనబడదు. హైపర్మెట్రోపియా ఆ రెండు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే
ఇక్కడికి వచ్చేసరికి ప్రెస్మయోపియా అనేది డిఫెక్ట్ లో అసలు ఆబ్జెక్ట్ కనే కనపడదు అనమాట. ఏ పొజిషన్ లో ఉన్నా కూడా, అంటే దగ్గరగా ఉన్నా కనపడదు, దూరంగా ఉన్నా కూడా కనపడదు. ఓకే, దీనిలో ఈ డిఫెక్ట్ ఎందుకు వస్తుందంటే వీక్నెస్ ఆఫ్ సిలరీ మజిల్స్. సిలరీ మజిల్స్ వీక్ గా ఉండడం వల్ల ఈ డిఫెక్ట్ వస్తుంది. సిలరీ మజిల్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, మన ఐలో ఉండే పార్ట్. అది వీక్ గా అంటే బాగా నీరసంగా ఉంటాయి కదా లోపల. కొంతమంది డిఫెక్ట్ వచ్చిన వాళ్ళు హాస్పిటల్ చెకింగ్కి వెళ్తే లోపల నరాలు కొంచెం వీక్గా ఉన్నాయి, వాటర్ ఎక్కువ తాగాలి అన్నీ చెప్తారనమాట. అలా ఈ మజిల్స్ అనేది వీక్గా ఉండడం వల్ల ఈ డిఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే, దీస్ లెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ కాన్కేవ్ ఇన్ అప్పర్ పోర్షన్, కాన్వెక్స్ ఇన్ లోవర్ పోర్షన్. చూడండి, ఈ లెన్స్ని అంటే ఈ డిఫెక్ట్ని తగ్గించుకోవాలంటే ఏం యూజ్ చేయాలి? కాన్కేవ్ అప్పర్ పొజిషన్లో ఉండాలి. అంటే ఏదైతే మనం లెన్స్ అంటే గ్లాసెస్ వాడతామో గ్లాసెస్ పైన కాన్కేవ్ ఉండాలి, దాని కింద లోవర్ పొజిషన్లో కాన్వెక్స్ ఉండాలి. తెలుగులో పుటకర అనేది మొదటి భాగంలో ఉండాలి, కింద భాగంలో కుంభకర అనేది కింద భాగంలో ఉండాలి. ఓకేనా, అర్థమైందా స్టూడెంట్స్? ప్రెస్మయోపియా ప్లీజ్ నోట్ ఇట్ కేర్ఫుల్లీ. ఓకేనా, ప్రెస్మయోపియా రకాలంటే ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ. కాన్వెక్స్, కాన్కేవ్ వాడతాం కదండి. దానికి మరొక నేమ్ ఏంటంటే బైఫోకల్ లెన్స్. ఓకే, ఇది వాడడం వల్ల ప్రెస్మయోపియా డిఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా ఈ పాయింట్ని నోట్ చేసుకోండి, ఎందుకంటే ఈ పాయింట్ ఎగ్జామ్ బిట్స్లో కూడా అడిగాడు చాలాసార్లు. చూడండి, ఇంద్రధనస్సు రెయిన్బో ఫార్మేషన్. రెయిన్బో ఇంతకీ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఎక్కువగా రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతుందంటే మనకు తెలిసిన జనరల్ కండిషన్స్, సన్ ఉండాలి, దాంతోపాటు రెయిన్ పడుతూ ఉండాలి. ఓకే, రెయిన్ పడుతూ ఉంటూ ఎదురుగా సన్ ఉంటే అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? రెయిన్బో ఫామ్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్, చూడండి, టేక్ దిస్ పార్ట్. ఒక ప్లేస్ తీసుకున్నాను, ఇదంతా ఎర్త్. ఓకే, ఎర్త్లో ఒక పోర్షన్ తీసుకున్నాను, అంతా ఎర్త్ అని చెప్పాను. ఓకే, సన్, ఇవి మేఘాలు, క్లౌడ్స్. These are the rain water droplets. చూడండి, దిస్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్ రెయిన్బో ఫార్మేషన్. చూడండి, ఎర్త్ పైన ఏం పడుతుంది? రెయిన్ పడుతుంది, దానికి సన్ కూడా వస్తుంది అనమాట. చూడండి, రెయిన్ పడుతుంది, రెయిన్ పడి ఆగిపోయింది, ఆగిపోయిన తర్వాతే కదా మనకి రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుంది అంటే చూడండి, వర్షం పడగానే ఏమవుతుంది? సమ్ పోర్షన్ ఆఫ్ వాటర్ అబ్జర్వ్ బై ద ఎర్త్. వర్షపు నీరు ఏం చేస్తుంది? భూమి కొంత పీల్చుకుంటుంది, రిమైనింగ్ అంతా వాటర్ డ్రాప్లెట్స్ పైన, సర్ఫేస్ పైన ఉండడం జరుగుతుంది. ఓకేనా, సర్ఫేస్ మీద వాటర్ డ్రాప్లెట్స్ ఉంటుంది. ఓకేనా, ఏవైతే సన్ రేస్ ఉన్నాయో ఈ వాటర్ డ్రాప్లెట్స్ పైన పడి ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఏవైతే సన్ రేస్ ఉన్నాయో సన్ రేస్ అన్నీ కూడా ఈ వాటర్ డ్రాప్లెట్స్ పైన పడి రిఫ్లెక్ట్ చెందుతాయి, పరివర్తనం చెందుతాయి. ఈ చెందడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి విబ్జిఆర్ లైట్. ఓకే, ఈ సన్ నుంచి వచ్చే లైట్ని ఏమంటామంటే వైట్ లైట్. ఓకే, ఈ వైట్ లైట్ అనేది ఏదైతే వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయో వాటర్ డ్రాప్లెట్స్ పైన పడి మనకి 7 డిఫరెంట్ కలర్స్గా ఓడిపోతుంది. ఎన్ని కలర్స్? 7 డిఫరెంట్ కలర్స్. దట్ ఈస్ విబ్జిఆర్. ఓకే, ఎన్ని కలర్స్ కింద డివైడ్ అయింది? 7 డిఫరెంట్ కలర్స్. V means violet, I means indigo, B means blue, green, yellow, orange, red. Okay, these are 7 different colors. ఓకే, చూడండి, ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ. దేని తాలూకా వేవ్ లెంత్ ఎక్కువ అనుకుంటే రెడ్ తాలూకా వేవ్ లెంత్ అనేది ఎక్కువ, వైలెట్ తాలూకా వేవ్ లెంత్ తక్కువ. ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే రెడ్ తాలూకా ఫ్రీక్వెన్సీ తక్కువ అండ్ వైలెట్ తాలూకా ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లోని మీకు డిస్కస్ చేయడం జరిగింది లైట్ టాపిక్లో. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. రెయిన్బో ఫామ్ అవ్వాలంటే ఏమేమి ఉండాలి? ఒక పక్క వర్షం పడుతుండాలి, ఒక పక్క సన్ ఉండాలి, సన్ నుంచి వచ్చే వైట్ లైట్.
ఇదే రెయిన్బోని మీ క్లాస్ రూమ్లోని చేయడం ఎలాగో చెప్తారు. బై సోర్సింగ్ ఒక వైట్ లైట్ తీసుకుంటారు, కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ సర్ఫేస్ పైన తీసుకుంటారు. ఓకే, రూమ్ అంతా డార్క్గా ఉంటుంది. డార్క్గా అంటే రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. ఓన్లీ వైట్ లైట్ అనేది ఏదైతే వాటర్ డ్రాప్లెట్స్ తీసుకున్నాం దానిపైన పడి మనకి రిఫ్లెక్ట్ అనేది జరుగుతుంది, పరవర్తనం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? రెయిన్బో ఫామ్ అవుతుంది. ఓకే, ఇదే కాన్సెప్ట్ మీరు రెయిన్బోని ఇంకెక్కడ చూడొచ్చు అంటే టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైనా వైట్ లైట్ వచ్చి స్క్రీన్ అంటే టీవీ ఆఫ్లో ఉన్నప్పుడు స్క్రీన్ పైన వైట్ లైట్ పడితే ఏమవుతుంది? అక్కడ కూడా మీకు రెయిన్బో పడుతుంది, రెయిన్బో కలర్స్ అనేవి కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే వాటర్ తీసుకుంటామో వాటర్ పైన ఆయిల్ డ్రాప్లెట్స్ అంటే కొంచెం ఆయిల్ వేయగానే ఏమవుతుంది? ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఓకే, ఆయిల్ ఏమవుతుంది? ఫ్లోట్. ఇది మనం హీట్ లెసన్లో చెప్పుకున్నాం. ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఫ్లోట్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే చూడండి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2 ఆయిల్ డ్రాప్స్ వేసి ఎదురుగా సన్లైట్ వైపు పెట్టగానే ఏమవుతుందంటే మనకి అక్కడ కూడా 7 డిఫరెంట్ కలర్స్ అనేవి కనబడతాయి. 7 కనబడిపోయినా రిమైనింగ్ కనబడతాయి, ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఏవైతే ఎక్కువ ఉన్నాయో ఆ కలర్స్ మాత్రం బాగా కనబడతాయి, రిమైనింగ్వి లైట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, దిస్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ రెయిన్బో ఫార్మేషన్. ఓకేనా, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే కాంతి విక్షేపణ పటకం, దీన్నే ప్రిజం. ఈ ప్రిజం యాక్టివిటీని యూజ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మీ ప్రీవియస్ క్లాస్లో అంటే మీ థర్డ్ చాప్టర్లో చూసినట్టయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యావింగ్ డిఫరెంట్ మెటీరియల్స్ హ్యావింగ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకేనా, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అక్కడ ఓన్లీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏం చదువుకుంటారు? n c/3 ఫార్ములా బట్టి మీరు వేసి క్యాలిక్యులేట్ చేసేస్తారు. ఇంతకీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ వాల్యూ తెలుసు ఎంత? c వాల్యూ 3 × 10⁸ మీటర్/సెకండ్. v వాల్యూ ఎంత అని తెలియాలి. తెలిస్తేనే కదా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఫైండ్ అవుట్ చేయగలం, లేదంటే ఫైండ్ అవుట్ చేయగలం. అక్కడ మనకి v వాల్యూని అన్ని ఇచ్చేస్తాడు, n ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదంటే n వాల్యూ ఇచ్చేస్తాడు, vని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇంతకీ ఇది ఎలా వస్తుంది అనేది ఈ యాక్టివిటీ మీద బేస్ అయి ఉంటుంది. చూడండి, ప్రిజంలో ఉండేది 3 రెక్టాంగిల్స్ అండ్ 2 ట్రయాంగిల్స్. ప్రిజంకి మొత్తం కావాల్సింది 3 రెక్టాంగిల్స్ ఉండాలి, 2 ట్రయాంగిల్స్ ఉండాలన్నమాట. ఓకేనా, నేను 3D పిక్చర్ ఇవ్వాలంటే మీరు యాక్టివిటీని అంటే ఏదైతే నిజంగా చూస్తే 3D పిక్చర్ బాగుంటుంది, లేదంటే సెర్చ్ చేయండి, ఇమేజెస్లో దొరుకుతుంది. ఓకేనా స్టూడెంట్స్, నేను ఒక ఇన్సిడెంట్ రే ఏదైతే ఒక వైట్ లైట్ తీసుకున్నాను, దీనికి పైన ఏముంటుందంటే చిన్న హోల్ ఉంటుంది అన్నమాట. ఓకే, దీని లోపలికి ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్లో ఏం చేస్తామంటే డిఫరెంట్ లిక్విడ్స్ లైక్ ఒకసారి వాటర్ వేసుకుంటాం, ఒకసారి ఐస్ క్యూబ్స్ వేయచ్చు చిన్న చిన్న పీసెస్, ఇంకోసారి కెరోసిన్, అలాగా ఒక్కొక్కసారి మెటీరియల్స్ మారుస్తాను. ఫస్ట్ నేను చూడండి ఏమంటే ఉత్తి ఎంటీ స్పేస్, ఓన్లీ దాంట్లో ఎయిర్ మాత్రమే ఉంది, ఇంకేం లేదన్నమాట. ఓకేనా, లైట్ అనేది ట్రావెల్ అయ్యింది. ఇక్కడ ఏముంటుంది? నార్మల్ లంబం ఉంటుంది. ఓకే, దిట్ ఈస్ ఇన్సిడెంట్ రే. ఇక్కడ నార్మల్ ఉంటుంది, నార్మల్ ఉన్న తర్వాత ఏమవుతుంది? లోపలికి వెళ్ళి కొంచెం డీవియేట్ అవుతుంది కదండి, డీవియేషన్ జరిగి ఏమవుతుంది? లైట్ రే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉండేది కూడా నార్మల్. దిస్ ఈజ్ రిఫ్రాక్టెడ్ రే. ఓకే, ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఇన్సిడెంట్ రేని మనం ప్రిజంలోకి పంపిస్తున్నాం. ఇప్పుడు నేను తీసుకున్న స్టార్టింగ్లో ఒక ఎంటీ ప్రిజం తీసుకున్నాను. ఎంటీ ప్రిజం పైన హోల్ ఉంటుంది, ఆ హోల్లో డిఫరెంట్ లిక్విడ్స్ వేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎంటీ ప్రిజం తీసుకున్నాను. ఇన్సిడెంట్ రేని ప్రిజం పైకి పంపించగానే ఏమవుతుంది? లోపల గ్లాస్ ఏదైతే ప్రిజం ఈజ్ మేడప్ ఆఫ్ గ్లాస్, ప్రిజం దేంతో తయారవుతుంది? గాజుతో తయారవుతుంది. ఓకే, ఏమవుతుంది? రిఫ్రాక్షన్ చెంది రిఫ్రాక్టెడ్ రే అనేది బయటకు వస్తుంది. ఇక్కడ ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇక్కడ ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకే, ఇందుకీ ఈ ప్రిజం యాక్టివిటీని యూజ్ చేసి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేస్తా ఉన్నాం కదా. n = psi
a plus d suffix m by 2 by sin a by 2. ఓకే చూడండి n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, sin a అంటే తెలియదు కదా, a అంటే యాంగిల్ ఆఫ్ ప్రిజం, ప్రిజం తాలూకా కోణం. ఈ ప్రిజం తాలూకా కోణం ఎలా ఉంటుందంటే చూడండి, ప్రిజం తాలూకా కోణం ఎప్పుడు 60 డిగ్రీస్ ఉంటుంది. ఎందుకు? ఒక ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ప్రతి యాంగిల్ ఈక్వల్గానే ఉంటుంది. టోటల్ ట్రయాంగిల్కి యాంగిల్ ఎంత ఉండాలి? 180 డిగ్రీస్. ఈచ్ యాంగిల్ 60 డిగ్రీస్. ఓకే, దేర్ఫోర్ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ వాల్యూ ఎంత ఉంటుంది? ఎప్పుడు 60 డిగ్రీస్ ఉంటుంది. డిఎం, డిఎం మీన్స్ మినిమం డీవియేషన్ యాంగిల్. డిఎం మీన్స్ డిఎం మీన్స్ మినిమం డీవియేషన్ యాంగిల్. అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇందులో ఎంటీ తీసుకున్నారు, ఎంతో కొంత డీవియేషన్ అనేది జరిగింది కదా, అంటే ఇలా వచ్చింది రే, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోలే కదా, ఎంతో కొంత క్రాస్ అయ్యింది, అంటే డీవియేషన్ అనేది జరిగింది. అక్కడ ఉండే యాంగిల్ అంటే ఇక్కడ ఉండే యాంగిల్ని మెజర్ చేసుకుంటాం, అదే మినిమం డీవియేషన్ యాంగిల్ డిఎం. ఓకేనా స్టూడెంట్స్? దేర్ఫోర్ ఫార్ములా n = ఈ ఫార్ములా కూడా చాలాసార్లు పాలిసెట్ ఎగ్జామ్లో అడిగాడు. బై యూజింగ్ ప్రిజం వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? n = sin a plus dm by 2 by sin a by 2. dm అని లేకపోయినా dn కూడా ఉంటుంది కొన్నిసార్లు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకేనా స్టూడెంట్స్? ఏ వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుంది? యాంగిల్ ఆఫ్ ప్రిజం అనేది 60 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, మనం ఇందులో ఏం తీసుకున్నాం? ఓన్లీ ఎంటీ స్పేస్, ఎయిర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎయిర్కి బదులుగా ఇందులో కొంచెం వాటర్ వేసాం అనుకోండి, అప్పుడు డీవియేషన్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు? ఏమీ లేనప్పుడు ఒక డీవియేషన్ ఉంటుంది, లోపల లిక్విడ్ ఉన్నప్పుడు ఇంకో డీవియేషన్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? జాగ్రత్తగా నోట్ చేసుకోండి. స్టూడెంట్స్ చూడండి, ఇన్సిడెంట్ రేని నేను కొంచెం స్లాంట్గా పెట్టుకొని తీసుకున్నాను. ఇక్కడ ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నార్మల్. ఏమైంది? ఇక్కడ రే స్ట్రైట్గా ట్రావెల్ అయ్యింది. యాక్చువల్ ఎలా అవ్వాలి? ఇలా పైకి వెళ్ళిపోవాలి, కానీ ఏమైంది? లోపల బెండింగ్ అనేది జరిగి బయటకు వచ్చేసింది. ఇక్కడ ఉండే యాంగిల్ని I2. ఇలా ఉన్నప్పుడు కేసులో ఏం చేస్తామంటే డీవియేషన్ ఇన్సిడెంట్ రేకి రిఫ్రాక్టెడ్ రేకి, ఓకే, ఇన్సిడెంట్ రేకి రిఫ్రాక్టెడ్ రేకి మధ్యన డీవియేషన్ ఎక్కడ కనబడుతుందంటే ప్రిజం లోపల. ఏదైతే మీరు ఇదంతా ఒక షీట్ పైన చేసుకుంటారు, షీట్ పైన గీసినప్పుడు మీరు రిఫ్రాక్టెడ్ యాంగిల్ వచ్చేస్తుంది, ఇన్సిడెంట్ యాంగిల్ వచ్చేస్తుంది, నార్మల్స్ తీసుకుంటాం కాబట్టి. ఈ రెండింటిని కొంచెం పై వరకు ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ మీకు ఒక పోర్షన్, ఒక యాంగిల్ కనబడుతుంది. దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. డి వాల్యూ దీన్ని బట్టి కూడా వచ్చేస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? డి వాల్యూ వచ్చేస్తుంది, ఏ వాల్యూ ఎంతో తెలుసు కాబట్టి వేసేస్తే మనకి ఏమొస్తుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్కాటరింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ సపోజ్ వైట్ లైట్ కెన్ స్కాటరింగ్ అంటే ఒక లైట్ని ప్రిజం పైకి పంపిస్తే ఏమవుతుంది? 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. ఓకే, లైట్ అనేది స్కాటర్ అయ్యి 7 డిఫరెంట్ కలర్స్గా విడిపోతుంది. దాన్నే ఆల్రెడీ చెప్పుకున్నాం విబ్జిఆర్ అని. ఓకేనా స్టూడెంట్స్? ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ని ఎవరు కనుక్కున్నారంటే సార్ సివి రామన్. సివి రామన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ని డిస్కవర్ చేశారు. ఎప్పుడు డిస్కవర్ చేశారు? ఫిబ్రవరి 28న. కాబట్టి ఆ రోజు మనం ఏం చేసుకుంటాం? సైన్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఎవరి వల్ల? సివి రామన్. దీన్ని ఏమంటారంటే రామన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఓకే, రామన్ డిస్కవర్ చేశారు కాబట్టి రామన్ ఎఫెక్ట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్. ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ నోట్ ఇట్. చూడండి, ఈ క్వశ్చన్లో ఫోకల్ లెంత్ ఇచ్చాడు, ఎఫ్ఆర్ లెంత్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్. ఓకే, ఎఫ్ఆర్ లెంత్ ఇచ్చాడు 20 సెంటీమీటర్స్. దెన్ ద పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ని క్యాల్కులేట్ చేయమన్నది. మనకు పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా ఏంటో తెలుసు కదా, కటక సామర్థ్యం P = 1 / ఫోకల్ లెంత్. ఎప్పుడు ఫోకల్ లెంత్ మీటర్స్లో ఉంటాయి. ఓకే, దీని గురించి కన్ఫామ్గా బిట్ వస్తుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఫోకల్ లెంత్ దేంట్లో ఉంది? సెంటీమీటర్లో ఉంది. సెంటీమీటర్లో ఉన్నప్పుడు చెప్పాను
100 by F. Power of lines is equals to 100 by F. చూడండి P is equals to F వాల్యూ ఎంత ఇచ్చాడు ఆల్రెడీ మనకి 20 ఇచ్చాడు. P కనుక్కోవాలి. ఓకే 100 by 20 0కి 0 2 1 जा 2 5 जा P వాల్యూ ఎంత వచ్చింది 5 సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే ఆడ ఆల్రెడీ యూనిట్ మెన్షన్ చేశాడు క్వశ్చన్లో సెంటీమీటర్ ఇన్వర్స్ అని. ఓకే దీన్ని ఏమంటాం సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ డయాప్టర్స్. డయాప్టర్స్ క్యాపిటల్ డీతో చూపిస్తాం. చూడండి ఇక్కడ 5 ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకోండి. 1/20 1/5 5 -5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు యూనిట్ చూసి మైనస్ పవర్ మైనస్ ఉంది కదా అని ఈ మైనస్ పెట్టకూడదు. ఓకేనా 5 తాలూకా యూనిట్ ఏంటి సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ డయాప్టర్స్. ఓకే స్టూడెంట్స్ చూడండి మనకి ఇప్పుడు కలర్ కోడింగ్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. రెడ్ ఆరెంజ్ అలాగా కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు డాష్ అండ్ డాష్ అండ్ డాష్ ఇండిగో కామా వైలెట్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద కలర్ స్పెక్ట్రమ్ ఆర్ ద మిస్సింగ్ కలర్స్. ఇందులో మిస్ అయిన కలర్స్ ఏంటో చూసుకోవాలి. మీకు ఆర్డర్ ఏం చేయలేదు రివర్స్లో ఇచ్చాడు అనమాట. చూడండి మనకి విద్య తెలుసు VIP ఓకే VIBGYOR విద్య. ఓకే చూడండి ఎన్ని కలర్స్ అయ్యాయి టోటల్ 7 అంటే ఆర్డర్ సరిపోయింది. ఓకే చూడండి ఇక్కడ ఇచ్చినప్పుడు ఆర్డర్ ఎలా ఇచ్చాడంటే కింద నుంచి ఇచ్చాడు రెడ్ ఇచ్చాడు ఆరెంజ్ ఇచ్చాడు నెక్స్ట్ ఇండిగో వైలెట్ ఇచ్చాడు. ఓకే ఇంకేముండిపోయాయి ఎల్లో గ్రీన్ బ్లూ. ఆర్డర్లో వెళ్ళాలి కింద నుంచి పైకి వెళ్తుంది కాబట్టి ఆర్డర్లో వెళ్ళాలి. రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది నెక్స్ట్ ఎల్లో గ్రీన్ బ్లూ ఇండిగో వైలెట్. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూసుకుంటాం ఎల్లో ఉండాలి నెక్స్ట్ గ్రీన్ ఉండాలి నెక్స్ట్ బ్లూ ఉండాలి. చూడండి ఎల్లో ఈ మూడిట్లో ఏది ఉన్నాయి దీనికి ఉంది ఫస్ట్ ఎల్లో నెక్స్ట్ గ్రీన్ అంటే ఇక్కడ బ్లూ వచ్చింది అంటే ఈ ఆప్షన్ కాదు ఇది రైట్ ఆన్సర్. therefore fourth option is right answer yellow green blue. okay students దీంతో ఈ టోటల్ లెసన్ అంతా కంప్లీట్ అయింది. అన్ని కాన్సెప్ట్ కంప్లీట్ చేశాను. ఇన్ ప్రీవియస్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే దీంట్లో నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చిన బిట్స్ చెప్పుకుంటాం. ఓన్లీ 1 క్లాస్లోనే ఆ బిట్స్ అన్నీ కూడా ఫినిష్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ టాపిక్ మీద అయిన బిట్స్ లాస్ట్ టైం చాలా కొన్ని చేస్తాం అంటే రెయిన్బో మీద ఇచ్చిన బిట్స్ లాస్ట్ టైమే చేస్తాం ఎందుకంటే నేను ముందుకుంటే మీకు కాన్సెప్ట్ ఇవ్వడం వల్ల. సో ఆ బిట్స్ వదిలేసి రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ.